హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో హెల్దీ, టేస్టీ, న్యూట్రిషియస్గా ఉండే వెజిటేబుల్ సూప్ని రెస్టారెంట్లో దొరికే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా రిక్రియేట్ చేయాలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నని యూజ్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఫైన్లీ చాప్డ్ వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 1/8 కప్ గింజలు తీసేసినటువంటి క్యాప్సికమ్ పీసెస్, తర్వాత ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు. క్యాప్సికమ్ని ఇక్కడ మనం తీసుకున్న క్యారెట్ క్వాంటిటీలో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ వీలైనంత చిన్న ముక్కలుగా తరిగినవి వేసుకోవాలి. అంటే మనకి క్యారెట్, బీన్స్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి, క్యాబేజ్, క్యాప్సికమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఈ 4 వెజిటబుల్స్ని లో టు మీడియం హీట్లో ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని నేను 3 మెంబర్స్కి సర్వ్ చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ అవైలబిలిటీలో ఉంటే అది కొంచెం, ఇది కొంచెం 2 వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. మీరు సూప్ బాగా స్పైసీగా తాగడానికి ఇష్టపడితే వెజిటబుల్స్తో పాటు ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ ఎక్కువ వేసేస్తే టూ మచ్ డామినేటింగ్గా ఫ్లేవర్ అనేది అనిపించి సూప్ అనేది అంత టేస్టీగా అనిపించదు. సో చూసి వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మీడియం హీట్లో మనం వేసిన ఈ సాస్ అలాగే వెనిగర్ ఇదంతా కూడా వెజిటబుల్స్కి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వన్స్ ఇవంతా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి 3 పెద్ద గ్లాసెస్తో నేను వాటర్ అనేది పోస్తున్నాను. నేను 3 మెంబర్స్కి అని చెప్పాను కదా, సో 3 బిగ్ గ్లాసెస్తో నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ మీకు క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే ఒక 700 to 800 ml ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం హై హీట్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 7 minutes టైం అయితే పడుతుంది. మీరు గరిటె పెట్టి కంటిన్యూస్గా తిప్పాల్సిన అవసరం లేదు. లిడ్ పెట్టి క్లోజ్ చేసి కూడా కుక్ చేసుకోవచ్చు. సో వీడియో క్లిప్లో మీరు చూసిన విధంగా ఇలా వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా లోలోకి అడ్జస్ట్ చేసుకుని కార్న్ఫ్లవర్ని వాటర్ని మిక్స్ చేసిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసేయాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ కలిపితే ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది. దాన్ని మరికొంచెం డైల్యూటెడ్గా చేసి ఈ మిశ్రమం అనేది దీనిలోకి వేసేయాలి. సో కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసిన తర్వాత ఈ సూప్ అనేది కొంచెం దగ్గరికి పడి థిక్గా అవటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అది బాయిల్ అవుతున్నప్పుడే ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉల్లికాడలు అనేవి వేసుకుని, అంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ సూప్ వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయాలి. సో ఎంతో రుచికరంగా ఉండే ఈ హెల్దీ సూప్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని, వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం.